హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే విషయం ప్రతి ఇంటికి సంబంధించినది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో ఎవరో ఒకరి కథ కాదు, మన అందరి జీవితంలో ఎప్పుడో ఒకసారి జరిగే నిజం ఉంది. ఒక కుటుంబం ఒక్క రోజులో పాడవదు, ఒక బంధం ఒక్క నిమిషంలో తెగిపోదు. అది చిన్న చిన్న మాటలతో మొదలవుతుంది. నువ్వు ఎప్పుడు ఇలా చేస్తావు, నీ వల్లే ఇలా జరిగింది, నాతో మాట్లాడొద్దు. ఇలాంటి మాటలు మొదటి చిన్నవిగా అనిపిస్తాయి, కానీ అవే నెమ్మదిగా ప్రేమను తగ్గిస్తాయి. ఒక చిన్న కథ. రాజు, సుజాత అనే దంపతులు చాలా ఆనందంగా ఉండేవారు. ఒకరికొకరు ఎంతో ప్రేమ. ఒకరోజు చిన్న విషయంపై వాదన జరిగింది. సుజాత చెప్పింది, నువ్వు ఇంటి విషయాలను పట్టించుకోవడం లేదు. రాజు కోపంగా, రోజంతా నేను కష్టపడేది ఎవరి కోసం? ఆ రోజు ఎవరూ తగ్గలేదు. మరుసటి రోజు కూడా ఇద్దరూ మాట్లాడుకోలేదు. వారం రోజులు గడిచాయి. ఇంట్లో నిశ్శబ్దం. పిల్లలు కూడా నవ్వడం మానేశారు. వాళ్ళు అడిగిన ఒక్క ప్రశ్న మాత్రం గుండెను తాకింది. అమ్మా, నాన్న, మీరు మళ్ళీ నవ్వుకుంటూ ఎప్పుడు మాట్లాడుకుంటారు? ఆ ప్రశ్న విన్న తర్వాత ఇద్దరికీ తమ తప్పు అర్థమైంది. ప్రతి కుటుంబంలో జరిగే పొరపాట్లు కోపంలో మాట్లాడడం, వినకుండా తీర్పు చెప్పడం, మూడో వ్యక్తిని మధ్యలో తీసుకురావడం, చిన్న విషయాన్నే పెద్దదిగా చేయడం, క్షమించడానికి ఆలస్యం చేయడం. ఆలోచించండి, మనకి బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎంత ఓపిక ఉంటుందో మన కుటుంబంతో ఎందుకు ఉండదు? మనం ప్రేమించే వాళ్ళని ఎందుకు ఎక్కువగా బాధ పెడతాం? కుటుంబం అంటే గెలవడం కాదు, కలిసి ఉండడం. ఈరోజు మీ ఇంట్లో ఎవరితోనైనా మనస్పార్థం ఉంటే ఈ వీడియో అయిపోయిన వెంటనే వారి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పండి, క్షమించు, మనం మళ్ళీ సంతోషంగా ఉందాం. ఆ ఒక్క మాట ఒక్క కుటుంబాన్ని కాపాడుతుంది. గుర్తుంచుకోండి, చిన్న గొడవను అదే రోజు ముగించండి, లేకపోతే అది పెద్ద దూరంగా మారిపోతుంది. ప్రేమ ఉన్న చోట సమస్యలు ఉండొచ్చు, కానీ క్షమ ఉన్న చోట విడిపోవడం ఉండదు. ఈ వీడియో నచ్చితే మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి. ఒక కుటుంబం అయినా ఈ సందేశం వల్ల మళ్ళీ నవ్వితే ఈ వీడియో చేసిన ఉద్దేశం నెరవేరినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.